ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన ప్రజలైనటువంటి వారికి సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని మాట్లాడుతున్నాడు. క్రీస్తును అనుసరిస్తూ ఈ లోకంలో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి ఆయా సమయాల్లో కీడు, నష్టము, శ్రమ, దుఃఖము, బాధ కలిగేదిగా ఉంటుంది. అయినప్పటికీ మీరు ఆనందించాలి, సంతోషించాలని ప్రభువారు సెలవిస్తున్నారు. ఎందుకంటే లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ప్రభువారు సెలవిస్తున్నారు, మీరైతే ఎట్టివారిని గూర్చేనో నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, ఈ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు కీడు చేసినటువంటి వారిని ప్రేమించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా చేయుట ద్వారా దేవుడు ప్రేమస్వరూపి అని వారి జీవితాల్లో గుర్తించేవారుగా ఉంటారు. ఇలాగున దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనం చేయటం ద్వారా పరలోకమందున్న దేవుని కుమారులముగా మనము పిలువబడే వారంగా ఉంటాం. అపోస్తుడైన పౌలు గారు ఇలాగున మాట్లాడుచున్నాడు. 2వ కొరింథీ 4వ అధ్యాయం 16-17 వచనాల్లో, ఆయన 18 వచనాల్లో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని దైవజనుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, కొంతకాలం మీరు ఈ లోకంలో శ్రమపడిన పిమ్మట తాను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేస్తానని 1 పేతురు 5:10లో పేతురు గారు మాట్లాడుతున్నాడు. అలాగున ప్రభు కొరకై శ్రమపడి ఆ నిత్య మహిమలో మనము ప్రవేశించుదుము గాక.